దక్షిణ వారణాసిగా పిలువబడే ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఎద్దు శరీరంలో 9 రంధ్రాలతో కనిపిస్తుంది. పద్మాసురుడు శివుడితో పోరాడటానికి ఇక్కడికి వచ్చినప్పుడు నంది జోక్యం చేసుకుని గాయపడ్డాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి పద్మాసురుడిని సంహరించడానికి అఘోరమూర్తి అవతారం ఎత్తుతాడు. ఈ ఆలయంలో అఘోరమూర్తికి ప్రత్యేక మందిరం కూడా ఉంది. ఈ ఆలయాన్ని శ్వేతారణ్యేశ్వర ఆలయం లేదా బుధస్థలం అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రం మైలుదుత్తురై జిల్లాలో తిరువెంకడు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ బ్రహ్మ, ఇంద్రుడు, ఐరావతం శివుడిని ప్రార్థించాయి. బుధుడు తెలివితేటలు, జ్ఞానం మరియు శాంతికి చిహ్నం. ఈ ఆలయం పాదల్పెట్రి స్థలంలో ఒకటి. ఈ ఆలయాన్ని ఆది చిదంబరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శివుడు చిదంబరంలో నృత్యం చేసే ముందు ఈ ఆలయంలో నృత్యం చేస్తాడు కాబట్టి. ఈ ఆలయంలో ఉన్న అఘోరమూర్తికి ప్రతి ఆదివారం రాత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని శివుడు శ్వేతారణ్యేశ్వరర్గా, పార్వతీదేవి బ్రహ్మ విద్యాంబిగాయిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో మనం శివుడిని 3 రూపాలలో దర్శించుకోవచ్చు. నటరాజస్వామి, అఘోరమూర్తి, శ్వేతారణ్యేశ్వరర్. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.